తన నాన్నకి ఎలాంటి అవమానం జరిగిందో, ఇబ్బంది జరిగిందో అదే విధంగా జగన్కి చెయ్యాలన్నటువంటి లోకేష్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు అనాలేమో. ఇప్పుడు కుప్పం నియోజకవర్గం దశాబ్దాల నుండి చంద్రబాబు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అక్కడ ప్రత్యామ్నాయం తయారు చేయడంలో తప్పేం లేదు భరత్ని, అదంతా ఒక ఎత్తు. కానీ ఆయన కుప్పం టూర్ వెళ్ళినప్పుడు ఎదురుగుండా ఆయనకి వ్యతిరేకంగా ర్యాలీని అనుమతించడం తప్పు. ఆయన ఇటు పక్కన సభ పెట్టుకుంటే ఇటు పక్కన అనుమతించడం తప్పు. అమరావతి రైతుల పాదయాత్ర సందర్భంలో కూడా గోదావరి జిల్లాల దగ్గరికి వెళ్ళాక ఎదురు నుంచి విశాఖ ఉద్యమం పేరుతో ఎదురు గొడవ చేయటం కూడా తప్పు. సరే అదేమో పెద్ద నాయకులు కాదు, కానీ ఇక్కడ చంద్రబాబు అప్పుడే రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్నటువంటి కాన్సెప్ట్ మాట్లాడుకొచ్చింది. ఇప్పుడు తాజాగా పొదిలి వెళ్ళిన జగన్కి అక్కడ రిటర్న్ గిఫ్ట్ ఏదైతే అమరావతిలో మహిళల గురించి కృష్ణరాజు సాక్షిలో మాట్లాడినటువంటి మాటకి జగన్ క్షమాపణ చెప్పాలన్నటువంటి డిమాండ్తో ఇక్కడ కొంతమంది మహిళలు అక్కడికి వెళ్ళటం, ఆ సందర్భంగా తోపులాట, చెప్పులే విసిరారా, రాళ్లే విసిరారా, అది పోలీసులకి గాయాలని, ఇటు ముగ్గురేమో తెలుగుదేశం కార్యకర్తలు, ఇద్దరేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఒక పోలీస్ కానిస్టేబుల్ గాయాలని, 2 చోట్ల గొడవలు జరిగినాయి. ఒక చోట డిఎస్పీ మీదకి చెప్పు అది పడింది, ఎవరు చెప్పేశారో ఎవరికి తెలియదు. చెప్పులు, రాళ్ళు, దాడులు. తద్వారా దాన్ని క్షమాపణ చెప్పాలంటూ లోకేష్ డిమాండు. ఇది శాంతియుతమైన నిరసన. చెప్పులు వేయడము, నువ్వు రాళ్ళు వేసుకోవడం శాంతియుత నిరసన అవుతుందా అంటే కాదు. కానీ గతంలో అప్పుడు కూడా అది శాంతియుత నిరసన అని చెప్పింది కదా వైసీపీ, అందుకే అదే పదం ఇప్పుడు కూడా వాడింది. తద్వారా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినట్టయింది.